కర్కాటక రాశి వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు డిసెంబర్ నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే కుజుడు అంటే అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. కొంచెము ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. నేను చేయగలను, అది అసాధ్యమైన పని అయినా సరే నేను చేసేయగలను అనేటి ఒక ఆత్మవిశ్వాసం ఎక్కువ పెట్టేసుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్. దానివల్ల మీకు శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఎందుకంటే జన్మంలో ఉన్నాడు కాబట్టి. కుజుడు అంటే ఎక్కడున్నా అదే విధంగా ఉంటాడు, కానీ జన్మంలో ఉన్నాడు కాబట్టి మీకు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఈ విధంగా కుజుడి యొక్క సంచారం. మీరు ఏ పనినా కొత్తగా చేయాలనుకున్నా, ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా మీరు ఈ ప్రయత్నాన్ని ఈ 10 రోజుల్లో వదిలిపెట్టండి. కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతు యొక్క సంచారం మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడ మీరు చేసేటటువంటి ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, ఏదో కంపెనీ కావచ్చు, మీతో సమానంగా పనిచేసే మీతో సమానమైన స్థాయి కలిగినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీ క్రింద పనిచేసేటటువంటి వారు కావచ్చు, సహ ఉద్యోగులు ఎవరైనా సరే అన్ని చోట్ల మీకు అందరి యొక్క ప్రోత్సాహం మీకు అంతా ఉంటుంది. అందరి యొక్క సహాయ సహకారం ప్రోత్సాహం కూడా మీకు ఉంటుంటుంది. ఈ విధంగా మనకి ఈ తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో కొన్ని విచిత్రమైనటువంటి వస్తువులు కొనటం, అది లాభమో నష్టమో తర్వాత విషయం, కానీ ఒక విచిత్రమైనటువంటి వస్తువుల్ని, విచిత్రమైనటువంటి వస్త్రాలు లేదా విచిత్రమైన వస్తువులు, అది మీకు అవసరం ఉందా లేదా అనే వేరే విషయం, కానీ అది కూడా కొంచెం సేకరణ చేయడం అనేటటువంటి సరదాలు ఉంటాయి కదండి. సరదాలు కూడా తీరాలి కదా మనిషికి. ఆ విధంగా విచిత్రమైనటువంటి వస్తువులు ఏవో కొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం చతుర్థంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది 5వ స్థానం అయినటువంటి వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నారు. కానీ వక్ర మార్గంలో సంచారం చేస్తున్న కారణంగా మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తుండగా మనం ఫలితాలు చెప్పుకోవాలి. ఇక్కడ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది. చతుర్థ స్థానం కాబట్టి పిల్లల విద్య బాగుంటుంది. ఈ జాతకుడే కనుక కర్కాటక రాశి వాడు అయినట్టయితే అతని యొక్క విద్య విషయంలో బాగుంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితం. ఏదైనా వాహనం కొనాలన్నా అమ్మాలనుకున్నా కూడా ఇది దానికి అనుకూలమైనటువంటి ఈ కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం సౌఖ్యాన్ని, అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం. అలాగే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం గోచార ప్రభావం అంతగా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అయితే దానివల్ల కలిగేది ఏంటంటే పిల్లల యొక్క ఆరోగ్యం బాగలేకపోవటము, పిల్లలు చదువులో ముందుకు వెళ్ళలేకపోవటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అలాగే ఇరుగు పొరుగు పిల్లలతోటి కొంత ఘర్షణ వైఖరి ఉంచడం. పిల్లలు సహజం కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు అనుకోండి. ఈ కొన్ని గాయాలు అవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది ఆరోగ్య విషయంలో కూడా. అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే షష్టమ, సప్తమ 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 10 రోజుల కాలంలో శుక్రగ్రహం ఒక్కటి మాత్రమే మనకి 2 రాశుల్లో సంచారం చేస్తోందండి. మిగతావన్నీ ఒక్కొక్క రాశిలోనే సంచారం చేస్తున్నాయి. ఇక్కడ మీకు షష్టమ స్థానంలో ఒక 2 రోజుల సంచారము, 8 రోజులు సప్తమ స్థానంలో సంచారము జరుగుతున్నది. 8 రోజులు జరుగుతున్న కారణంగా మనకి ఇక్కడ ఈ 10 రోజులు కూడా 6వ స్థానంలో సంచారం చేసిన, సప్తమ స్థానంలో 7వ స్థానంలో సంచారం చేసినప్పటికీ 2 స్థానాలలోనూ కూడా వీరికి శుక్రుడు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అందుచేత వీరికి ఈ లలిత కళల్లో సంగీతము, సాహిత్యము, నృత్యము లేదా చిత్రలేఖనము, శిల్పము, ఇట్లాంటి లలిత కళలు ఎందులో వీరికి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలం కాదు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి లేదా ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఇప్పుడు ఈ మాధ్యమం వచ్చింది కదండి, సామాజిక మాధ్యమం, దీనిలో ఉన్నటువంటి వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను శుక్ర భగవానుడు ఇవ్వడు. అలాగే కొంచెము కుటుంబంలో కూడా, అంటే ఆయన కలత కారకుడు కాబట్టి భార్యతోటి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు.
ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 6-7 స్థానాలు శుక్రగ్రహం ఇస్తున్నాడు. ఇక అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని అష్టమ శని అని కూడా అంటారు. ఇది గోచారం రీత్యా ఏర్పడేటటువంటిది. ఈ అష్టమ శని అనేటటువంటిది కొంచెము 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది. కానీ ఇప్పుడు అదంతా అక్కర్లేదు మనకి. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 10 రోజుల్లో శని యొక్క ప్రభావం మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం ప్రాణం బాగుండకపోవటం, దుర్వార్తలు వినటం, కొంచెం అవమానాలు ఏర్పడటం ఇత్యాది అన్నీ ఉంటా మనకి శని భగవానుడి వల్ల. అష్టమ శని అనేది ఈ చిన్న పిల్లవాళ్ళు అయితే మొదటిసారి చూసేవాళ్ళు ఒక రకంగా ఉంటుంది, రెండోసారి జీవితంలో ఏర్పడితే ఒకసారి ఉంటుంది. ఆ విధంగా 30 సంవత్సరాలకు ఒకసారి మనకు జరిగేటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి కొంచెం శని యొక్క ప్రభావం తప్పుకోవాలి. కాబట్టి శనిని ముఖ్యంగా ప్రార్థించండి. శనిని ముఖ్యంగా జపం కావచ్చు, మరొకటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా శనిని ముఖ్యంగా ప్రార్థించుకోండి. ఇది కొంచెం ఆయుష్కారకుడు కాబట్టి కొంచెం. ఇక భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వదండి. మీకు సౌఖ్యాలన్నీ, ఏ సౌఖ్యాలు కూడా అన్నీ ఉన్నప్పటికీ దేన్ని సౌఖ్యాలు అనిపించేంత అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదో శుభ్రంగా మీకు కావాల్సిన పిండి వంట వండారు, ఆ వేళ ఏ కడుపు నొప్పి వచ్చింది అని తినలేరు. లేకపోతే మరి ఈ విధంగానే వాహనం ఉంది, ఆ కారు తీద్దాం ఉన్నప్పటికీ ఏదో పెంట పెడుతుంది, అది మళ్ళీ మెకానిక్ని పిలిపించుకోవాలి. అందుకని అని చెప్పేసి ఆ సౌఖ్యం వదులుకొని ఏ ఓలోనో మరి ఊబరో పిలుచుకోవడం, దాని మీద వెళ్ళటం, లేదా మరి ఇట్లా ఏదో రకంగా వాహనం ఇబ్బంది పెట్టడం, గృహం ఇబ్బంది పెట్టడం, తినాలనుకున్నది ఇంట్లో రెడీగానే ఉంటుంది, చేసి పెట్టారు, మీకోసమే చేశారు, కానీ మనం తినలేని పరిస్థితి. ఈ విధమైనటువంటి కొన్ని అసౌకర్యాలని భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రాహు వల్ల వీటితో పాటుగా కొంచెం విషక్రిములు అంటే తేళ్ళు, జెర్రులు ఇవన్నీ లేవు, చాలా వరకు తగ్గిపోయాయి పూర్వకాలంతో కంపేర్ చేస్తే. ఈ దోమలు మాత్రం బెడద ఎక్కువైంది. ఇకపోతే మనుషుల్లో కూడా కొంచెం చెడ్డ మనుషులను కూడా మనం విషక్రిముడుగానే తీసుకోవాలి. వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది ఏకాదశంలో సంచారం జరుగుతుంది, కానీ వక్రగతిలో సంచారం చేస్తున్న కారణంగా మనము ఇక్కడ దశమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. గురువు యొక్క సంచారం దశమ స్థానంలో అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. కొంచెం తద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు వల్ల దశమస్థాన సంచారం మనకి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మనకి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే, వీరికి ఈ కర్కాటక రాశి వారికి కేతు గ్రహము ఒక్కటి మాత్రమే ప్లస్ గురువు యొక్క సంచారం కూడా బాగానే ఉంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మాత్రం రెండింటిలోనూ బాగాలేదనుకోండి. ఇంకా 2 గ్రహాలు మాత్రం అనుకూలత, మిగతా గ్రహాలు ప్రతికూలత ఉంది. అంచేత కొంచెము వీరికి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని వాటిని పూజించుకోండి. జస్ట్ 10 days కార్యక్రమం ఇది. 10 రోజుల యొక్క ఫలితాలే మనం చెప్పుకుంటున్నాము. అయినా గోచార ఫలితాలు జాతకానికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు పూర్తి రిజల్ట్ వస్తుంది. కొంచెం వీరు మాత్రం కర్కాటక రాశి వారు ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ప్రతికూలత ఎక్కువగానే ఉంది. కాబట్టి రోజు నవగ్రహాలకు సంబంధించింది ఎదురు చదువుకోండి. అంతా సక్రమంగా జరుగుతుంది. శుభం భూయాత్.